హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ముందుగా మన వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంక్రాంతి అంటే తెలిసిందే, కోడి పందాలు, గుండాట్లు, వీటితో పాటు మూవీ ఎంటర్టైన్మెంట్ అనేది సంక్రాంతిలో వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది. ఎక్కడో దూరం సిటీస్ నుంచి విలేజెస్కి వచ్చి ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో ఒక 2-3 సినిమాలు చూసామా, ఫుల్గా ఎంజాయ్ చేసి సాటిస్ఫై అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. సో అలాంటి సీజన్ ఈ సంక్రాంతికి 2024లో 4 మూవీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఈ మూవీస్ రివ్యూస్ ఏంటనేది కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో పైన ఐకార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ పెడతాను, ఖచ్చితంగా అయితే చూడండి. మీరు మూవీ చూద్దాం అనుకుంటుంటే వాటి ప్రిఫరెన్సెస్ ఏంటి, వాటి ఆర్డర్ ఏంటి, ఏ విధంగా చూస్తే మీరు సాటిస్ఫై అవ్వగలరు, మీరు ఎన్ని మూవీస్కి పెట్టుకోగలరు బడ్జెట్ అనుకున్నప్పుడు ఈ మూవీస్ లిస్ట్ అయితే చూడండి. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుద్ది. మీరు నా వీడియో చూసి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా సాటిస్ఫై వస్తారు మూవీ నుంచి. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినా కనుక మన ఛానల్లో పబ్లిక్ టాక్స్, పబ్లిక్ రివ్యూస్, అలాగే మన రివ్యూస్, మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మూవీకి సంబంధించిన విషయాలు ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనకు 4 మూవీస్ రిలీజ్ అయిపోయాయి కదా, టాప్ 4 నుంచి 1కి వెళ్దాం. ఫస్ట్ టాప్ 4 ప్లేస్లో మన వెంకటేష్ గారు నటించిన సైంధవ్ మూవీ ఉంది. శైలేష్ కొలన్ గారు డైరెక్టర్. మంచి బడ్జ్ ఉంది, రిలీజ్ అయింది. బట్ మూవీ అనేది అంత ఏమి లేదు, మీకు జస్ట్ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ రేంజ్ మూవీ అది. మీకు ఫ్యామిలీస్తో వెళ్ళి ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళకండి, ఎందుకంటే మీకు ఎంటర్టైన్ అయ్యే అంత స్కోప్ ఉండదు దాంట్లో. ఫుల్ యాక్షన్ జానర్ కాబట్టి కొంచెం యాక్షన్గా సెంటిమెంట్, ఎమోషన్స్ ఉంటా ఉంటాయి. ఈ మూవీని మీరు లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అండ్ అలాగే థర్డ్ ప్లేస్ మన మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్. ఈ మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. ఈ మూవీకి ఏకంగా ఫుల్ నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఎందుకంటే మూవీకి మీరు ఫస్ట్ నుంచి మాస్ అని చెప్పేసి సినిమాలో మాస్ తప్ప నుంచి ఏమి స్టోరీ కూడా మీకు అంత ఇంపార్టెంట్ అయ్యే స్టోరీ అయితే లేకుండా వీక్ స్క్రీన్ ప్లేతో తీశారు త్రివిక్రమ్ గారు. ఈ సంక్రాంతి టైంలో పెద్ద సినిమా ఇది ఒకటే కాబట్టి మ్యాక్సిమం దీనికే వెళ్తారు అందరూ, బట్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి నేను థర్డ్ ప్లేస్లో పెట్టాను ఈ మూవీని. వెళ్ళినా సరే సాటిస్ఫై అవ్వరు మీరు మూవీకి వెళ్ళారండి. అండ్ అలాగే సెకండ్ ప్లేస్లో మన నాగార్జున గారు నటించిన నా సామి రంగ మూవీ అయితే డీసెంట్ వాచ్, పక్కా సంక్రాంతి ఎంటర్టైనర్. విలేజ్ నేటివిటీలో మంచిగా చాలా బాగా చూపించారు. అండ్ అలాగే ఫ్యామిలీస్ ఎక్స్పెక్ట్ చేసే మంచి మాస్ ఫైట్స్, మంచి మాస్ ఎంటర్టైన్మెంట్, ఫన్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. చాలా అంటే చాలా మట్టికి అందరికీ నచ్చుతుంది ఈ మూవీ. ఫుల్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అలా నరేష్ గారు కూడా ఉన్నారు, మీకు ఫన్ కూడా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ మూవీని సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోండి. అండ్ అలాగే మన టాప్ 1 ప్లేస్ హనుమాన్. అసలు నిజంగా ఈ మూవీకి అయితే మీకు దగ్గరలో థియేటర్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే బుక్ మై షో, పేటిఎం గారు ఉంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడ టికెట్స్ ఉండట్లేదు, అంత హెవీ ఫుల్స్ వెళ్ళిపోతుంది హనుమాన్ షో. ఎందుకంటే మీకు మూవీలో ఒకటి కాదు, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మూవీ బాగుంది. అసలు ఈ సంక్రాంతికి ఈ మూవీని మీరు మిస్ అయ్యారంటే నిజంగా వేరే ఏ మూవీ చూసినా మీకు అంత హై రాదు. ఈ మూవీ ఇచ్చిన హై అంత బాగుంది మీకు. అండ్ అలాగే చిన్నపిల్లలతో కనుక మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మూవీ ప్రిఫర్ చేయండి. చిన్నపిల్లలు కూడా విపరీతంగా నచ్చుతుంది ఈ మూవీ. మెయిన్ చిన్నపిల్లలకి అండ్ అలాగే ఏజ్డ్ పర్సన్స్, మొత్తం ఫ్యామిలీస్ అందరికీ బాగా నచ్చే మూవీ, అందరూ ఎంటర్టైన్మెంట్ అయ్యే మూవీ ఈ హనుమాన్. ఎందుకంటే దీంట్లో ఫన్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్ సీక్వెన్సెస్, గూస్ బమ్ మూమెంట్స్, హై సీన్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఎక్కడా సరే బోర్ కొట్టే మూమెంట్ కనిపించదు. సో మీరు ఫస్ట్ వెళ్ళాలనుకుంటే మీ ఫ్యామిలీస్తో హనుమాన్కి ప్రిఫరెన్స్ చేసుకోండి. దాని తర్వాత వెళ్దాం అనుకుంటే సెకండ్ ఆర్డర్ నా సామి రంగకి ఇచ్చుకోండి. ఈ మూవీ కూడా మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ 2 మూవీస్తోనే ఆపేద్దాం అనుకుంటే మంచిదే. లేదు మాకు ఇంకా వెళ్ళాలనుకుంటే కనుక 3వ ఆప్షన్ కింద గుంటూరు కారం పెట్టుకోండి. బట్ మీ దగ్గర డబ్బులు ఇంకా ఉన్నాయి, వేస్ట్ చేసుకుంటాం, మాకు ఏదో సినిమా చూడాలనుకుంటే కనుక లాస్ట్ ఆర్డర్ సైంధవ్కి ఇవ్వండి. ఇవి మీరు చూసుకుంటూ వస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ 4 మూవీస్ కూడా మీరు ఆర్డర్ వైజే చూడండి, మీకు బెస్ట్ అంటే బెస్ట్ ఇస్తుంది. లేదు అనుకుంటే మేము డల్ నుంచి లాస్ట్ మాకు ఫినిషింగే మాకు సూపర్ ఉండాలనుకుంటే కనుక ఫస్ట్ సైంధవ్ చూసుకోండి, తర్వాత గుంటూరు కారం, నా సామరంగా చూసి లాస్ట్ టచ్, ఫైనల్ టచ్ హనుమాన్ ఇస్తే మీకు ఫుల్ సాటిస్ఫై అవుతారు హనుమాన్తో. మీరు కనుక 4 మూవీస్ చూసేసి ఉండటం అయితే కనుక మీ ఆర్డర్ ప్రిఫరెన్స్ లిస్ట్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నా ప్రిఫరెన్స్ లిస్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.